ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 19 మున్సిపాలిటీల్లో రేపు పోలింగ్ జరగబోతుంది. పటాన్ చెరువు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీల్లో తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. నూతనంగా ఏర్పడిన కోహీర్ మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య పర్యవేక్షించారు. ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్న ప్రావీణ్యతో మా ప్రతినిధి పివిరావు ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 3 జిల్లాల్లో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి 3 జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మొత్తం 19 మున్సిపాలిటీలకు అయితే ఎలక్షన్స్ జరగనున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. అందులో తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఏదైతే కోహీర్ మున్సిపాలిటీ ఉందో ఈ కోహీర్ మున్సిపాలిటీలో ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునేందుకు ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వచ్చారు. మొత్తం వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడి అసలు జిల్లాలో రేపటి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, రేపు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మొత్తం ఎంతమంది ఓటర్లు ఈసారి ఓటు ఉపయోగించుకున్నారు? మనకి ఈ జిల్లాలో 11 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 11 మున్సిపాలిటీస్లో 3,41,000 ఓటర్స్ ఉన్నారు. మనకి మొత్తం 256 వార్డ్స్, ఒక 541 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో మనకి స్టేట్లోనే అన్ని డిస్ట్రిక్ట్స్ కంటే మనకి ఎక్కువ మున్సిపాలిటీస్ ఉన్నాయి. అండ్ రేపు పోల్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి విత్ ఇన్ నెక్స్ట్ 1-2 అవర్స్ పోలింగ్ టీమ్స్ అందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి చేరుతారు. టోటల్గా ఎన్ని వార్డ్స్ ఉన్నాయి? మనకు మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? 256 వార్డ్స్ ఉన్నాయి. మనకి 541 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిలో కూడా మనము క్రిటికల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఒక 73 పోలింగ్ స్టేషన్స్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అండ్ క్రిటికల్ కింద మనం డిక్లేర్ చేశాము. ఆ 73 పోలింగ్ స్టేషన్స్కి మైక్రో అబ్జర్వర్ని కూడా పంపిస్తున్నాము ఇన్ అడిషన్ టు వెబ్ కాస్టింగ్. ముఖ్యంగా మనకి ఎక్కువ మున్సిపాలిటీ ఈసారి కొత్తగా ఫామ్ అయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి కోహీర్తో పాటు మనకి పటాన్ చెరువులో 5 మున్సిపాలిటీ కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం, అక్కడ స్వీప్ యాక్టివిటీ ఏ విధంగా చేశారు? అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ప్రతిశతం తక్కువగా ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమలు కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ హాలిడే ఏమైనా డిక్లేర్ చేశారా? ఎట్లా చేస్తున్నారు అక్కడ? సో మనకి ఈసారి మీరు అన్నట్టు జిన్నారం అండ్ ఇంద్రేశం ఇట్లాంటి కోహీర్ కూడా ఇవన్నీ కొత్త మున్సిపాలిటీస్. అండ్ జైరాబాద్ కూడా లాస్ట్ టైం పోల్ జరగలే కాబట్టి ఈసారి ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ మున్సిపాలిటీస్లో. సో వీటన్నిటికీ కోసం కూడా మనం లాస్ట్ మంత్ Jan 25th నాడు నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేశాము. దాంట్లో భాగంగా ర్యాలీ చేశాము అండ్ అందరికీ కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ ప్రతి మండల్లో, ప్రతి సబ్ డివిజన్లో కూడా కల్పించడం జరిగింది. దీంతోపాటు మనకి నాడు ఆల్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్కి కూడా పెయిడ్ హాలిడే డిక్లేర్ చేయమని చెప్పాము. ఇన్ అడిషన్ టు దట్ వాళ్ళు ఏదో ఒక హాలిడేని వర్కింగ్ డేగా చేసుకోవచ్చు. ఇఫ్ దట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్, వాళ్ళు డెఫినెట్గా ఎంప్లాయీస్ అందరికీ కూడా అట్లీస్ట్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఒక 3 అవర్స్లో వెళ్ళి ఓట్ వేసి రావడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నారాయణఖేడ్ లాంటి ప్రాంతాల్లో కొంచెం సెన్సిటివ్ విలేజ్ కూడా ఉన్నంత సమాచారం ఉంది. అక్కడ ఎలాంటి ఏర్పాటు చేసుకున్నారు? సో పోలీస్ సైడ్ నుంచి వాళ్ళు డెప్యూట్ చేస్తూ ఉన్నారు. ఇన్ అడిషన్ టు ది బందోబస్త్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మనం ప్రతి పోలింగ్ స్టేషన్ లోపల బయట ఈసారి వెబ్ కాస్టింగ్ అనేది అరేంజ్ చేశాము. సో టైం టు టైం మనకి కంట్రోల్ రూమ్లో లైవ్ ఫీడ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా FST టీమ్ అండ్ SST టీమ్స్ రెస్పాండ్ అవుతారు. కెమెరా పర్సన్ వినోద్తో పివిరావు టీవీ కోహీర్ నుంచి.